పిల్లలు పంపించేవాళ్ళు. అలాంటి జనరేషన్ నుంచి మీరు ఇంత దూరం వచ్చి ఇంత చక్కగా ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఫ్యూచర్లో వచ్చే 2-3 సంవత్సరాల్లో ఈ గ్రూప్ కంటే డబుల్ ట్రిబుల్ అవ్వాలని మన కమ్యూనిటీ ఆశిస్తూ, సో మీ అందరి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తర్వాత రఘురామయ్య గారి గురించి ఆయన కుమారుడు రామకృష్ణ చావరి చెప్పాడు. ఆ రోజుల్లో ఈ కుర్రాడు రఘురామయ్య గారు 13 years వచ్చానే ఉన్నాయి. అంటే ఆ టైంలోనే ఆయనకి ఎక్కువగా ఆయనతో కలిసిమెలిసి ఉన్నది కొంచెం చదువుకొని ఉన్నది నేను. ఆయన వ్యవసాయాన్ని గురించి మన వ్యాయామంలో ఆయన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునేవాడు. ఒక యాక్టర్ అంటే ముందు ఆరోగ్యంగా ఉండాలని చెప్తుండేవాడు. అందువల్ల ఆయన ఎక్కువగా యోగా చేస్తుండేవాడు. ఆ తర్వాత 8 సంవత్సరాల ప్రాయంలోనే ఆయన ఇల్లు వదిలి తల్లిదండ్రుల పర్మిషన్తో ఈ డ్రామా ఫీల్డ్లోకి వచ్చి అక్కడి నుంచి గుంటూరు వెళ్ళి నుంచి మద్రాసు దాకా వెళ్ళాడంటే మరి ఆయన ధైర్యాన్ని కానీ అక్కడున్న ఆయనకు ఉన్న ఉత్సాహం కానీ ఆ ఫీల్డ్ మనం అప్రిషియేట్ చేయాలి. చాలా మంది చెప్పుకొచ్చారు రామకృష్ణ గారు ఆయన గురించి. ఆయనకున్న పేరు ప్రఖ్యాతలకి గుర్తుగా నేనేం చేశానంటే మా తరఫున మన కమ్యూనిటీ తరఫున ఈలపాడ రఘురామయ్య కల్చరల్ అసోసియేషన్ అనేది ఒకటి స్థాపించి ఆయన కాంస్య విగ్రహం ఒకటి పెట్టి, ఆ కాంస్య విగ్రహం జస్ట్ లైక్ మామూలు 4 కోట్లు కలిసి చోట కాకుండా ఒక రిజిస్టర్డ్ ల్యాండ్ 600 గజాల స్థలంలో మామూలు కళ్యాణ మండపం ఒకటి, సాయిబాబా స్వామి టెంపుల్ ఒకటి, ఆ పక్కనే రఘురామయ్య గారి కాంస్య విగ్రహం స్థాపించి ప్రతి సంవత్సరం ఆయన తరఫున కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం కూడా ఇప్పుడు కూడా. అయితే ఆయనకు ఎక్కువగా ఇష్టమైన డ్రామా శ్రీకృష్ణ రాయబారి. అందులో కృష్ణుడిగా చాలా ఫేమస్. ఆ రోజుల్లో మన రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ అని ఉండేది. ఈ ఆంధ్రప్రదేశ్ కానీ లేదా చుట్టుపక్కల కర్ణాటక, ఆ తర్వాత ఇటు ఒరిస్సా, ఆ తర్వాత మద్రాసు అంటే తమిళనాడు, తమిళనాడు అంటారు, మద్రాసు స్టేట్ అంటారు. ఈ అన్నిటికి కలిపి 2500 గ్రామాలు వేసాడు. ఒక్కొక్కసారి దగ్గర ఊళ్ళైతే ఆ సీనరీని కొంచెం షిఫ్ట్ చేసి బై కారు ఇక్కడ అక్కడ కూడా కృష్ణుడిగా వేసుకునేవాడు. సో అంత క్రేజీగా ఉంది ఆయన వేషం అంటే. సరే, ఆయన గుర్తింపుగా మేము చేశాము. ఆ కళ్యాణ మండపంలో మేము చక్కగా ఈ ప్రోగ్రామ్స్ పెట్టి రఘురామయ్య గారి తరఫున కుర్రాళ్ళలో మనతో తీసుకుని నేను కూడా కృష్ణుడిగా ఇస్తున్నానండి. సో ఆ విధంగా ఈనాటికి కూడా ఆ పద్మశ్రీ రఘురామయ్య గారిని తలుచుకుంటూ యంగ్ జనరేషన్ ఆయన అంటే అవేర్నెస్ తీసుకొస్తుంది. సో ఆ పద్యాలు చాలా మధురంగా ఉండి మరి చెప్తున్నారు కాబట్టి ఒక పద్యం అర్జున, ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లనున్ సుకులే కదా, యశోబాకులు నీదు అన్నలున్, భవ్య మనస్కులు నీదు తమ్ములున్, చక్కగనున్నవారలే భుజశాలి కోదరుడు అగ్రయాజ్ఞ
సినిమాలో ఇంకొక పద్యం. అన్ని ఎడలను నాకు తీటైన వారు గోపకులు 10,000 కుంట బలులు గలలో నారాయణాఖ్య జన్నలలు వారు వారలొక వైపు నేనొక వైపు మరియు యుద్ధమునరించు వారలబద్ధం బిందులకు నేను పరమాప్తుడనై యుద్ధము ధ్రువభోవగా బుద్ధికి దోచిన సహాయం మునరిందో ఇలా నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ. చాలా చక్కటి పద్యాలు పాడారు. ఎప్పుడో మర్చిపోయారు ప్రేక్షకులు ఈ రంగస్థల పద్యాలు కానీ రంగస్థల మనది కానీ మర్చిపోయారు. సినీ పరిశ్రమ చిత్ర పరిశ్రమలో ఒక షాట్ 10 సార్లు తీస్తారు, ఇంకా ఒకసారి 20 టేక్ 100 టేక్ కూడా తీస్తారు హీరో హీరోయిన్ చేయాలి. సో ఆ నమ్మకం అలవాటు పడిపోయింది. రంగస్థలంలో చెప్పేటువంటి హావభావాలు చెప్పే పద్యాలు ఆ అభినయం జనాలు మర్చిపోయారు. ఒకసారి అందరికీ గుర్తు చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో మా